ఈమె చేసే పనులకి ఈమెను ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాల్సిందే పక్కాగా. ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్లో అయినా డబుల్ ఎలిమినేషన్ అయినా పెట్టి ఈవెన్ ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలి బిగ్ బాస్. లేకుంటే ఖచ్చితంగా ఆడియన్స్కి చిరాకు కాదు, అసలు బిగ్ బాస్ మీద మంచి చూడాల్సిన ఇంట్రెస్టే పోతుంది. అసలు టార్చర్ కనిపిస్తుంది. 7 ఎగ్గులు ఎవరైనా తింటారా? సో ఇక మాట్లాడుకుందాం, బిగ్ బాస్ రివ్యూస్ మాట్లాడుకుందాం, అసలు ఈయన గురించి మాట్లాడుకుందాం. ఆమె ఎవరో ఈ పాటికి మీకు తెలిసిపోతుంది కదా, ఆమె గురించి మీరు కింద కామెంట్లో తెలియజేయండి. వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. ఫస్ట్ థింగ్ గైస్, సంజన గారు 7 ఎగ్స్ తిన్నారు. సో ఆమెకు వచ్చే ఎగ్ కాకుండా 7 తిన్నారంటే అది మామూలు విషయం కాదు. ఏముంది బ్రో ఆడున్నది తిన్నది అని అనుకోవచ్చు. ఒకటి ఉంది, ఒక మేబీ 2, 3 తినొచ్చు కదా, ఆమెకు ఆకలైంది 3 తినొచ్చుగా. 7 ఫుల్ మొత్తం తినేసింది. నాకు ఇక్కడ దాకుంది, నాకు అరగట్లేదు, నాకు కుదరట్లేదు, ఎక్కువ తినేసాను అంటుంది. నాకు చిన్న బోర్డు ఇండి పెద్ద బోర్డు వేసుకోలేనంటుంది. అసలు లాస్ట్ వీక్ నాగార్జున గారు చాలా పెద్ద తప్పు చేశారు అసలు హోస్ట్గా. అసలు నచ్చలా ఆయన చేసింది నాకు. అప్పుడే ఏంటి చెప్పాలి, ఇలా తినకూడదమ్మా. బోర్డు ఏంటి బోర్డు, తొక్కల బోర్డు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, టాస్క్లు ఆడతారు. ఆ కళ్యాణ్ కానీ, పవన్ కానీ, రీతు కానీ ఎంతో కొంత ఎఫర్ట్స్ పెడతారు. నాట్ ఓన్లీ ఇప్పుడు చెప్పిన పేర్లే కాదు, మిగతా వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెడతారు టాస్కుల్లో. వాళ్ళకి ఆ ఎనర్జీ అంటే ఫుడ్ లిమిట్గా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో, మనకు తెలిసిందేగా. సో అలాంటి లిమిటెడ్ ఫుడ్లు ఇవి ప్రోటీన్ అంతా ఇవి తినేస్తే సరే, ఇంకా ఆకలి అయింది, ఒకటి కాకుండా 2, 3 తినాలి. అలా కాకుండా మొత్తం 7 తినేసింది. సో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు తెలుసు. ఇంక వాళ్ళు ఏం అనలేక పెద్దామని చెప్పేసి ఇక చూస్తూ ఉండలేక మళ్ళీ వాళ్ళకి ఇంకో పేర్లు పెట్టుద్ది. వాళ్ళకి ప్రూఫ్ లేదు. శ్రీజ అయితే చాలా పోరాడుతుంది, ఇలా కరెక్ట్ కాదు ఆమె తినేసిందని చెప్తుంది. నాకు హరీష్ గారు ఏదైనా మాట్లాడినా నాకు ఇష్టం ఉండదు, బట్ ఆయన కూడా కరెక్ట్ చెప్పారు, ఎన్నిసార్లు ఇలాగని. ఆమెకే డైరెక్ట్గా చెప్పాడు మొహం మీద. బట్ ఏం చేస్తారు ఆయన చేసే పనులకి. మళ్ళీ ఫ్లోరా ఇంక అసిస్టెంట్, తొక్కలో అసిస్టెంట్. ఆమె కంటెంట్ ఇవ్వమంటే ఆ అసిస్టెంట్ పనులు చేయడం మొదలుపెట్టేసింది. గేమ్లో కనిపించాలి, గేమ్ ఆడమంటే ఆ ఫ్లోర్ అని ఏదో 2 టాస్క్లో బాల్ చేయడం 2, 3 చేస్తుంది. మిగతా అంతా అసిస్టెంట్ పనులే. ఆ అసిస్టెంట్ కోసం ఆమె వచ్చినట్టుంది. ఇద్దరిని డబుల్ ఎలిమినేట్ చేసేస్తే ఖచ్చితంగా మంచి కంటెంట్ వస్తుంది. వైల్డ్ కార్డులు కానీ తీసుకొస్తే, సో వైల్డ్ కార్డుల అప్డేట్ కూడా మన ఛానల్లో ఇస్తాం. దాని గురించి కూడా మీకు కావాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏదో. ఈ అసిస్టెంట్ ఆమె చేసే దొంగ పనులకి ఏంది అసలు చాలా. అసలు నాకు ఇలాంటి టాపిక్లు మాట్లాడడానికి ఇష్టం లేదు, బట్ తప్పట్లా. అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ ఏది పడింది ఇదేంద్ర, అక్కడ వాళ్ళ ఫేసులు చూడాలి, రీతు ఫేస్. కానీ పవన్గా అయితే ఇంకా పెద్దాం కాబట్టి డైరెక్ట్గా ఏమో అనలేక పాపం, చెప్పండి మీరే తిన్నారా, మీ ఎక్స్ ఇచ్చేసిండి అంటున్నాడు పాపం. ఇంకొకళ్ళు అయితే మళ్ళీ ఏదైనా అంటే నువ్వు అమ్మాయిలతో బాగుంటావు, నేను అమ్మలాగా ఉన్నాను కదా అందుకే నాతో ఉండవు, నాకు సపోర్ట్ చేయమంటుంది. ఇమానిల్ కూడా చిరాకు వచ్చేసింది. ఇమానిల్ బ్యాడ్ అయిపోయాడు యాక్చువల్గా. ఏదైతే ఈ టాస్క్లో ఇమానిల్ని సపోర్ట్ చేస్తే మళ్ళీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని కెప్టెన్సీ టాస్క్లో కూడా చేయలే. మాట్లాడుకుందాం కెప్టెన్సీ టాస్క్లో ఒకరికైతే బాగా అన్యాయం జరిగింది. సో ఉన్నాయి ఇలాంటి పాయింట్లన్నీ. చూసేవాళ్ళకి మనకే ఎలా ఉంది, హౌస్ మేట్స్కి ఎంత ఆకలి ఉంటుంది పాపం, ఎంతో కొంత ప్రోటీన్ కోసం కదా. దివ్య కానీ వీళ్ళందరూ ఇంకా స్లిప్ అవ్వలేకున్నారు. ఇక నాగార్జున గారు కానీ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఆంకి కానీ ఇచ్చి పడేయకుంటే ఖచ్చితంగా ఆంకి ఏదో ఒకటి అంటే ఎలా ఉండాలంటే టాస్క్ ఆంకి ఫుడ్ కట్ చేయాలి, ఫుడ్ విలువ ఆంకి తెలియజేసేలా చేయాలి నాగార్జున గారు పక్కాగా. చేయకుంటే ఇది చాలా దూరం వెళ్ళిపోద్ది. ఇది పక్కాగా చూస్తే బిగ్ బాస్ చూసే ఆడియన్సే ఎరక్ట్ పుట్టేస్తుంది. ఇంకా నాగార్జున గారు వచ్చి పనిష్ చేయనప్పుడు ఇంక దేనికి ఇది మా ఆడియన్స్కి పనిష్మెంట్లా ఉంటుంది. ఇది పక్కాగా ఇది మటుకు ఏదో ఒకటి జరగాలి ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో పక్కాగా. ఇది జరగకుండా మటుకు బిగ్ బాస్ మీద ఒపీనియనే పోద్ది. బిగ్ బాస్ సీజన్ తెలుగు పైన మీకు కూడా ఇదే ఒపీనియన్ ఉందనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏదో కామెంట్లో చేయండి. 7 ఎగ్గులు తినేస్తారా, మళ్ళీ ఇక్కడ దాకుందంట 4 తిను 3 తిను అట్లీస్ట్ ఆట పట్టించే పని అయితే 7 ఉంటే ఇంకా ట్రే తినేలా ఉందిగా. పక్కన పెడదాం. ఇది చెత్త చేస్తుంది. ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ అయితే ఇంట్రెస్టింగ్ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాస్క్ నాకు నచ్చలేదు గైస్, అసలు వర్స్ట్ టాస్క్ అది. సో మనోడికి చాలా అన్యాయం జరిగింది, పెద్ద అన్యాయం జరిగింది. మనోడు ఎట్లా ఆడాడు టాస్క్, దుమ్ము దులిపేశాడు. ఇంతకుముందు బాల్ టాస్క్లు సూపర్గా ఆడాడు, ప్రోయాక్టివ్గా కనిపించాడు. బట్ అక్కడ ఏముంది, ఆ గొడుగుని తీసుకెళ్ళి పెట్టాలి. 4 ఉన్నప్పుడు ఎవరు కూడా వెళ్ళి పెట్టలేరు. సో డెమాన్ పవన్ వచ్చాడు, డ్యాన్స్ బాగా చేశాడు, కళ్యాణ్ ఎలిమినేట్ చేశాడు. ఇక్కడ మొదలైంది రచ్చ. కరెక్టే ఇది, ఇద్దరిది తప్పులేదు, బట్ డెమాన్ పవన్ది తప్పు అంటా నేను మెయిన్గా. మనోడు కళ్యాణ్, రీతు, ఇమాన్యులు, రాము ఉన్నప్పుడు డెమాన్ పవన్ ఎవరికి సపోర్ట్ చేయాలి? కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ రీతు ఉంటే కళ్యాణ్ ఎలిమినేట్ అన్నా పర్లే, ఆ ఇమాన్యుల్ కానీ రాముని కానీ ఎలిమినేట్ చేయాలి. డైరెక్ట్గా కంటెండర్ గట్టి కళ్యాణ్ అని చెప్పేశాడు. మనోడు ఏమంటాడంటే, మనోడు చెప్పిన పాయింట్, మనోడు డిసప్పాయింట్ అవ్వడం ఇవన్నీ ఏంటంటే టాస్క్లు ఇవన్నీ జరుగుతాయి. సో వీటి పరంగా డిసప్పాయింట్ అవ్వడం తప్పే. కానీ మనోడు చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను రీతు ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎలిమినేట్ అంటే బాగుంటుంది, అలా కాకుండా ఇమాన్యుల్ రాము కూడా ఉన్నారు కదా, నీకు ఇంకో ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళని తీసేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు అవుతావు కదా అన్నాడు. కరెక్టే కదా, స్టార్టింగే కళ్యాణ్ తీసేవేంటి? బట్ ఈ టాస్కే అలాంటి టాస్క్లే, దాంట్లో మనం ఏం చేయలేం. తర్వాత శ్రీజ వచ్చింది, శ్రీజ ఇమాన్యుల్ చేసింది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్ కానీ సపోర్ట్ చేస్తే సంజన వచ్చి కూర్చుంటుంది మళ్ళీ తలకాయ నొప్పి. సో అందుకని రీతుకు సపోర్ట్ చేసింది ఇక్కడ, లేకుంటే యాక్చువల్ రీతుని చేసేది శ్రీజ. సో శ్రీజ అయితే గైస్ తన వర్డ్స్ అయితే కొంచెం అటు ఇటున్నా కూడా తనైతే చాలా ఫైటర్ లాగా కనిపిస్తుంది నాకు. ఎంతో కొంత ఫైట్ చేస్తుంది గేమ్స్లో,
ప్రతి గేమ్లో తను చూడడానికి చిన్నపిల్లలాగా ఉన్నా, తన అంత బాడీ లేకపోయినా, అంత కట్అవుట్ లేకపోయినా కూడా బట్ తను ఫైట్ చేస్తుంది ప్రతి దాంట్లో. బెల్ పట్టుకోవడం కానీ ముందు ఉంటుంది, బట్ తనకు కొంచెం ఆ వాయిస్ మాడ్యులేషన్, కొంచెం ఆ మాట్లాడే విధానంగా మార్చుకుంటే కొంచెం ముందుకెళ్తుంది గేమ్లో పక్కగా. బట్ తనైతే కంటెంట్ ఇస్తుంది. రీతు కూడా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతుంది, కంటెంట్ ఇస్తుంది. బట్ రీతుని కూడా పక్కన పెడతారు. అంటే రీతుకు కొంచెమైనా పాజిటివ్ ఉంది. బట్ శ్రీజాకి అయితే మొత్తం శ్రీజానే నిందిస్తూ ఉన్నారు అందరూ. అంత లేదు, కొంచెం పర్లే. కంపేర్ టు సంజన గారు చాలా బెటరు. తర్వాత భరణి గారు డ్యాన్స్ చేయడానికి వచ్చారు. సో ఇక్కడ భరణి గారు రీతుని తీస్తారని అందరు తెలుసు. రాము కెప్టెన్ అయ్యాడు. సో రాముకి ఇక్కడ కష్టపడ్డాడు దాన్ని లాక్ హోల్డ్ చేయడంలో. బట్ అవతల కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ ఉంటే ఖచ్చితంగా రాము ఓడిపోయాడు. రీతు ఉండబట్టి ఫైట్ చేశాడు, గెలిచాడు. రాము కెప్టెన్ అవ్వడం మంచిదే కానీ బట్ ఇక్కడ డిజర్వ్డ్ క్యాండిడేట్, అంటే ఈ గేమ్కి టాస్క్కి తగ్గట్టు అయ్యాడు కానీ బట్ డిజర్వ్డ్ అయితే కళ్యాణ్. పాపం చాలా కష్టపడ్డాడు. అలాగే ఇమాన్యుల్ కూడా ఇంతకుముందు టాస్క్లు కష్టపడ్డాడు. బట్ వాళ్ళు వేరే వాళ్ళ డెసిషన్ వల్ల గేమ్ ఆడినా కూడా వేరే వాళ్ళ డెసిషన్ వల్ల పక్క రావాల్సి వచ్చింది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ రాము కెప్టెన్ అయిన తర్వాత అసలు ఎపిసోడ్ జరిగింది. డెమాన్ పవన్కి కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా ఫైట్లు స్టార్ట్ అయిపోతాయి. ఇక ఏదైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీని కూడా కొంచెం ఇంక్లూడ్ చేశాడు ఇంకా బిగ్ బాస్. ఇక బేబత్సం అయిపోద్ది. ఇక నెక్స్ట్ వీక్లో డెమాన్ పవన్ వర్సెస్ కళ్యాణ్, వీళ్ళిద్దరి మధ్య మంచి ఫైట్ ఉంటుంది. పక్కగా డెమాన్ పవన్ అంటే చెప్పాడు, బట్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. డెమాన్ పవన్దే కొంచెం మిస్టేక్ అంటే ఇంకో ఛాన్స్ ఇంకొకరిని చేయొచ్చు. బట్ కళ్యాణ్ అదే అంటాడు, మేమిద్దరు ఉన్నప్పుడు నన్ను చేస్తుంటే పోయిండేది కదా అని. సో ఈ విధంగా చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఒక మంచి బ్యాటిల్ అయితే ఉండబోతుంది. తనూజ కొన్ని పాయింట్లు చెప్పింది కళ్యాణ్కి, చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది. సో ఆడియన్స్ ఏదైతే అనుకుంటామో గేమ్ పరంగా ఇది గేమ్ ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు, నువ్వు బాగా ఆడావని చెప్పేసి నేను ఉంచాలని అనుకోలేదు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, దాన్ని తీసుకుని నువ్వు కంబ్యాక్ చేయాలి, నువ్వు నమ్మడం నీ తప్పు అంతే అని చెప్పింది. అంతే కరెక్ట్. డెమాన్ పవన్కి అది అనిపించింది, అది చేశాడు. మేబీ డెమాన్ పవన్ ఇష్టం అది, అంతే తన స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా. అంతే ఇక్కడ ఫ్రెండ్షిప్ పరంగా చూస్తే నాకు తప్పు, గేమ్ పరంగా చూస్తే కరెక్టే. సో కాబట్టి తనూజ చాలా మెచ్యూర్ పాయింట్స్ చెప్పింది ఇక్కడ. సో తనూజ ఆ పాతాళ గంగ నుంచి బయటకు వచ్చి ఇలాంటి వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఇచ్చింది. బట్ తను ఇంకా ఫైట్ చేయాలి, చూద్దాం చేస్తుందో లేదో. సో ఇది ఇలా జరుగుతుండగానే ర్యాంబో ఇన్ లవ్ అనే వెబ్ సిరీస్ వాళ్ళైతే వచ్చారు ప్రమోట్ చేసుకోవడానికి. సో వాళ్ళ వెబ్ సిరీస్ గురించి హాట్స్టార్లో ఉంటుంది, ప్రతి ఫ్రైడే 4 ఎపిసోడ్లు వస్తాయి చూడండి అని చెప్పారు. బాగా అనిపించింది. ఇక్కడ ఇమాన్యుల్ లవ్ స్టోరీ చెప్పాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అసలు. వావ్, అసలు చాలా బాగా అనిపించింది. తను ఖచ్చితంగా ఈ లవ్ స్టోరీని బిగ్ బాస్ ఏదో ఒక టైంలో బయటికి తీసుకొస్తాడు. ఖచ్చితంగా ఇమాన్యుల్ ఖచ్చితంగా మంచి కంటెంటరే కాబట్టి తను టాప్ 5 కానీ ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే తను లవ్ స్టోరీ గురించి చెప్పారో అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చేదానికి కూడా ఛాన్సులు కనిపిస్తున్నాయి. బాగా అనిపించింది. బట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా లవ్ స్టోరీస్ చెప్పినట్టున్నారు. ఇవన్నీ అవసరం లేదని చెప్పి బిగ్ బాస్ ఎడిట్లో కట్ చేసి పడేశాడు. సో ఇది జరిగింది. ఇక లాస్ట్లో ఎపిసోడ్ క్లోజ్ అయ్యేటప్పుడు తనూజ ఇమాన్యుల్ మాట్లాడుకున్నారు భరణి గారి గురించి. ఇది ఇంట్రెస్టింగ్. ఇక్కడ భరణి గారు కరెక్ట్గా నామినేషనప్పుడు కొంచెం మైండ్ గేమ్స్ ఆడుతున్నట్టయితే వీళ్ళిద్దరు చెప్పారు, నన్ను నామినేట్ చేయొద్దు అని. తనూజ కూడా నన్ను బాగా తీసుకెళ్తారు, సడన్గా ముంచేస్తారు అని చెప్పింది. బట్ ఇదేమన్నా కన్నింగ్ గేమా లేకుంటే ఆయన స్వభావం ఇదే లేకుంటే వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు అనేది ఆయన ఖచ్చితంగా ఆయన గేమ్ పరంగా బయటకు వచ్చినప్పుడు మనం చూడాల్సి వస్తుంది. సో ఇది గైస్ సంజన ఇరిటేషన్. సంజన వరస్ట్ సంజన అంతే. పక్కన వాళ్ళు ఫుడ్ తినడం తప్పు అంతే. నువ్వు ఏదైనా దొంగతనాలు చేసుకో, ఏదైనా దాపెట్టు, అదేనా ఒక రకం. ఇలా పక్కన వాళ్ళు ఫుడ్ తినడం అయితే నాకు యాక్సెప్టే కాదు. సో మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ రివ్యూ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఉంటారు, బాయ్, థ్యాంక్స్.